Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మందమర్రి ఇల్లందు క్లబ్లో ప్రారంభించిన మందమర్రి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గారు సక్సెస్ఫుల్ కావడానికి జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది తెలుగు సంప్రదాయం ప్రకారం. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ ఆ రోజు ఎంపిక పెట్టాలని నేను చాలా బలవంతంగానే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ మన కొంతమంది వచ్చి ఆ రోజు సండే ఇంకో రోజు ఎప్పుడైనా కావాలి మంచిగా గ్రాండ్గా చేద్దామని సరితా మేడం వాళ్ళు జిఎంఓ స్టాఫ్ సేవా సభ్యులు కొంతమంది అడిగారు. సరే అందరి అభిప్రాయం ప్రకారం 14th సత్యనారాయణ గారు డీజీఎం పర్సనల్ కన్వీనెంట్ డేట్ చూసుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది మహిళా సోదరీమణులు ఇక్కడికి అటెండ్ అయ్యారు. ఇంతమంది అటెండ్ అయ్యి మన మందమరిలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుంటున్నారు. ఒకసారి మన సింగరేణి అసలు మనం ఎప్పుడు నేను ఆల్మోస్ట్ 4 decades నుంచి చూస్తున్నా. నేను 1966లో నా బర్త్. ఫస్ట్ 4 decades లో ఫస్ట్లో అప్పుడు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మహిళలు అనేది ఇంటికే పరిమితమయ్యేవాళ్ళు. రానున్న మార్పుకి అనుకూలంగా ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మహిళలు జాబ్ చేస్తేనే మేము పెళ్లి చేసుకుంటాము అన్న స్టేజ్కి ఇప్పుడు వచ్చాము. అంత మార్పు ఇప్పుడు మన సమాజంలో వచ్చింది. ఒక్కొక్క డెకేడ్లో చాలా చేంజ్ అవుతూ వచ్చింది. మొదటగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పొలానికి పోవాలన్నా కూడా పోనిచ్చేవాళ్ళు కాదు. అటువంటి తరుణం నుంచి ఇప్పుడు మీరు జాబ్ చేస్తేనే మేము ముందుకు వెళ్తామనే ఈ యొక్క సమాజంలో మార్పుకి ఎంత అనుకూలంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఏ దేశం ఏమైనా డెవలప్ చేయాలంటే అక్కడ అందరూ పాల్గొంటేనే. మన సింగరేణి కాంగ్రెస్ కూడా ఒక విజన్ 2020 రాశారు అప్పట్లో. ఆ విజన్లో ఏంటంటే టోటల్ మహిళా ఎంప్లాయీస్ 0 చేయాలని ఒకప్పుడు కాన్సెప్ట్. కానీ కాన్సెప్ట్ చేంజ్ చేసుకొని ఇప్పుడున్న 40,000 మందిలో సుమారుగా 10,000 మంది మహిళా కార్మికులు మహిళా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మన సింగరేణిలో అయితే రియల్గా మన మందమర్రి ఏరియాలో పర్టికులర్గా మన ఎంప్లాయీస్ ఓపెన్ కాస్ట్లో కన్వేయర్ ఆపరేటర్గా నడుపుతున్నారు. ఫిట్టర్ ఎం అంటే హెవీ ఎర్త్ మూవింగ్ మిషనరీ నడిపే దగ్గర హెల్పర్స్ గా పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కి డీజిల్ కొట్టే డీజిల్ బోజర్ ఆపరేటర్ పనిచేస్తున్నారు. వర్క్ షాప్ లో క్రిటికల్ గా ఉన్న మోటార్స్ యొక్క వైండింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా మన దగ్గర నిజంగా సెక్యూరిటీ ఎస్ఎన్పిసికి వెంటనే అడగడంతోనే 30 మంది పేర్లు ముందుకు వచ్చి మన సెక్యూరిటీ విభాగంలో కూడా పనిచేస్తున్నారు. రియల్ గా వాళ్ళంతా ముందుకు రావడం ఈ రోజు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సిఎస్పిలో కూడా టోటల్ ఒక షిఫ్ట్ అంతా కూడా మహిళా సోదరమణితో నడపాలని ఒక ఆలోచన. దానికి కావాల్సిన సూపర్వైజర్స్ ఎగ్జిక్యూటివ్స్ ని మనం అడగడం జరిగింది. ఈ విధంగా మన మందమరిలో కూడా అందరం ముందుకు వెళ్తున్నాం. ఏదేమైనా కూడా పాత రోజుల్లో మాకు మేనేజ్మెంట్ లో చెప్పేవాళ్ళు ఇంట్లో ఉన్న మహిళ ఒక మేనేజ్మెంటే మీరు మైండ్స్ లో చేసేది అని. నిజంగా అట్లా మా మేడం దగ్గర నేను కూడా నేర్చుకున్నా చాలా. ఎట్లా అంటే మార్నింగ్ అప్పుడు మాకంతా మైనే వేరే ఇంట్లో ధ్యాస ఉండకపోయేది. 24 గంటలు మైండ్. మా మేడం మార్నింగే లేసేది, పిల్లలు స్కూల్కి పంపేది, నన్ను స్కూల్కి పంపినట్టు నాకు కూడా మార్నింగ్ టిఫిన్ చేసి పంపించేవాళ్ళు. అన్ని టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్ ఇప్పుడు నాకు అలవాటు అయింది.
మా జీవనాథ్ తాతకి 9 మోకాలు ఆటలేదా కేవలం వీళ్ళు అడిగితే వీళ్ళందరికీ. అదే కాకుండా ఆ విధంగా ఒక సిస్టమాటిక్ మేనేజ్మెంట్ అనేది ఇంట్లో మహిళలు చూసి నేర్చుకోవాలనేది ఆ మేనేజ్మెంట్ క్లాస్ నిజంగా రుజువైంది. ఆ మేనేజ్మెంట్ ఇప్పుడు మనము ప్రాక్టికల్ గా డిఫరెంట్ ఎంప్లాయీస్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎందుకంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి మనం వస్తాం. ఇంట్లో ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఒక పొరపాట్లు అనేది ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి డైవర్స్ వర్క్ ఎక్కువగా పోతుంది ప్రెసెంట్ సిచ్యువేషన్. ఇటువంటి తరుణంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకళ్ళు ఒక అభిప్రాయాన్ని ఒకళ్ళు ఎప్పుడైతే గౌరవిస్తారో అప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రెసెంట్ సమాజంలో ఆ యొక్క డిఫరెన్స్ రాకుండా మన యొక్క భారతదేశ సాంప్రదాయ ప్రకారం కలిసి ఉండేటట్టు ఉండాల్సిన సందర్భం వచ్చింది. ఇద్దరు ఎడ్యుకేటెడ్ కావడం అనేది చాలా మంది అంటారు, ఎడ్యుకేటెడ్ కాదు అది. ఎడ్యుకేటెడ్ కన్నా మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎక్కువగా ఇటువంటి కేసులు వస్తుంది. ఇక మన సింగరేణి విషయం ఒకసారి వస్తే మనం మహిళా రక్షణ గురించి మన దగ్గర అన్ని విధాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ మధ్య ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇట్లాగా ఇంటర్నేషనల్ కంప్లైంట్ కమిటీ అనే ఒక ఫామ్ కి సరిత మేడం ఆంధ్రలో ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ లో రియల్ గా 50/50 వచ్చిన ఆ మేడం కి కంగ్రాచులేషన్స్. మా ఎస్టేట్ మేడం మన అసిస్టెంట్ అనుకుంటా. ఆ ఎగ్జామ్ కూడా అందరూ చాలా బాగా రాశారు. 30 మంది ఎగ్జామ్ రాశారు. దాంట్లో విన్నర్స్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మీ డ్యూటీలో రక్షణతో పనిచేయండి. అన్ని విధాలుగా యాజమాన్యం మీకు రక్షణ కల్పిస్తుంది. ఆ రక్షణ మన దేశానికి మన సింగరేణి ముందుండేటట్టు మీరు చూస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. ఇక రానున్న రోజుల్లో కూడా అండర్గ్రౌండ్ లో ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. అన్ని యాక్టివిటీస్ లో కూడా మహిళా సోదరిమణులు ఉండాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ జై సింగరేణి, జై సింగరేణి. రెడీగా ఉండవలసింది కోచ్. థర్డ్ ప్రైజ్ వచ్చేసి సరిత అండ్ టీమ్. రాణించడానికి మా వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలమని అందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని తోటి మహిళల పట్ల సుహృద్భావ స్నేహపూర్వక ప్రోత్సాహంతో వ్యవహరిస్తామని స్త్రీ పురుష వివక్షత లేని ఒక ప్రేమకై సమాజ నిర్మాణానికి పాటుపడుతూ మన దేశాభివృద్ధికి కృషి చేస్తామని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై సింగరేణి, జై సింగరేణి.
Please like, share and subscribe.